చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం అద్భుతమైన ఈ ప్రపంచంలోని అనేక అద్భుత కట్టడాల గురించి, అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదరా. ఈరోజు వెర్సలిస్ భవంతి యొక్క విశిష్టత ఏమిటో చూద్దాం. ఇది పారిస్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఫ్రెంచ్ రాయల్టీకి ప్రతీక, ఫ్రెంచ్ రాజుల రాజసానికి గుర్తు. వెర్సలిస్ భవంతి పారిస్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో వెర్సలిస్ నగరంలో ఉన్న ఈ భవంతిని లూయిస్ 13 రాజు నిర్మించారు. ఇది ఒక వేట విడిది భవంతిగా పూర్తిగా రాతితో నిర్మించడం జరిగింది. అయితే 1668లో దానిని రాజప్రాసాదంగా అంటే రాజభవంతిగా పరిపాలనకు వీలుగా అనేక రకాల మార్పులు చేసి లూయిస్ 14 ఇక్కడి నుండే రాజ్యాన్ని పాలించడం జరిగింది. దీనిలో 1300 గదులు 1252 దీపాలతో అద్భుతంగా రూపొందించబడింది. ఈ భవంతి చుట్టూ పెద్ద పెద్ద చెట్లను నాటి కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వించి నూతులు, నీటి కుడ్యాలు ఏర్పాటు చేశారు. ఐరోపాలోనే అతి గొప్ప కళాత్మక కట్టడంగా పేరు పొందిన ఈ భవంతి చుట్టూ 250 ఎకరాలలో అందమైన ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. ఇవి ఎన్నో రంగుల పూలతో పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఈ ఉద్యానవనాలు ప్రసిద్ధ ఉద్యానవన శిల్పి లెనెత్రోచే నిర్మింపచేశారట. ఇటువంటి ఉద్యానవనం ప్రపంచంలో మరొకటి లేదు అనేలా నిర్మించమని రాజు అతడిని ఆజ్ఞాపించాడట. ఇక్కడి మొన్సార్ట్ భవంతి లోపల భాగాన్ని బంగారం, వెండి, పాలరాతితో అలంకరించారు. ఈ రాజభవంతి చుట్టూ అద్దాల మందిరం కూడా ఉంది. దీనినే హాల్ ఆఫ్ మిర్రర్స్ అని కూడా అంటారు. ఇది అద్భుతమైన మెరిసే డిజైన్తో ఎంతో చూడచక్కగా ఉంటుంది. ఈ భవంతి ఇప్పుడు ఉత్సవ వేడుకలకు వేదికగా మ్యూజియంగాను వాడబడుతోంది. అలాగే ఈ వెర్సలిస్ ప్రాంతాన్ని ఫస్ట్ వరల్డ్ వార్ని ముగించిన ఒప్పంద ప్రతిపై సంతకం చేసిన ప్రదేశంగా గుర్తించి వెర్సలిస్ గేట్స్ని 2008లో 1,00,000 బంగారు ఆకులతో అలంకరించారు. ప్రత్యేకంగా ఈ గేట్ని చూడడానికి కూడా అనేక మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఈరోజు మనం ఎంతో సుందరమైన అద్భుతమైన వనాలతో అతి దృఢంగా కట్టబడిన ఫ్రెంచ్ రాజుల రాజభవనం వెర్సలిస్ భవంతి గురించి తెలుసుకున్నాం కదర్రా. మరో చక్కని అద్భుత కట్టడంతో, మరో చక్కని అద్భుతమైన సుందర కట్టడాల గురించి, భవనాల గురించి వచ్చే ఎపిసోడ్లో తిరిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.